హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో జొన్న దోసలు చేసుకుందాం. ముందుగా నెయ్యి కానీ నూనె కానీ ప్యాన్కి బాగా అప్లై చేసుకొని ఆ తర్వాత దోసపిండిని వేసుకోవాలి. ఈ దోసపిండి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యాచెస్ ఏమన్నా వస్తే ప్యాచ్ వర్క్ చేసేయండి, ఏం పర్వాలా, జాగ్రత్తగా. ఆ తర్వాత మనం దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజలు పొట్టు చేసుకుందాం. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. అవిసె గింజల కారం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. లేడీస్కి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తినడం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇది బాగా వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసి దోశ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్ని సరి చేసుకుంటూ దోశ బాగా క్రిస్పీగా కాలేలా చూసుకోవాలి. కంగారు పడి తిరిగేసేస్తే ముక్కలు అయిపోతుందండి, ఎప్పుడూ సరిగ్గా రాదు. సో కాబట్టి బాగా కాలిన తర్వాత తిరిగేసుకోవడం మంచిది. ఏంటండి, జొన్న దోశలు అంటే ఏం కాదండి, జొన్నలు మనం బియ్యానికి బదులుగా జొన్నలు వాడతాం దోశ పిండికి. కానీ చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రెండు వైపులా బాగా కాలేలా చూసుకొని బాగా కాలిన తర్వాత మనం ప్లేట్ తీసుకొని దాంట్లో తీసుకోవడమే. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని తీసుకొని ప్లేట్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి ఈరోజు స్పెషల్.